మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే సిట్ అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు వస్తానని కసిరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. తండ్రితో సిట్ అధికారులకు కసిరెడ్డి సమాచారం ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను హాజరవుతాను అని చెప్పేసి ఆయన ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చారు. రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, హరీష, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి రేపు సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చారు హాజరు కావాలంటూ కూడా. ఈ 4 సార్ల నుంచి కూడా కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఆయన ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు కూడా పోలీసులు చేపట్టారు. మరొక పక్క తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా గత 3 రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా సిట్ అధికారులు తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారించారు. అయితే ఈ రోజు విచారణలో తండ్రి రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ కసిరెడ్డి విచారణకు వస్తారనే విషయాన్ని పోలీసు అధికారులకి చెప్పడం జరిగింది. సిట్ అధికారులు ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉపేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు మధ్యాహ్నం 12 గంటలకి రాజ్ కసిరెడ్డి విచారణకు వస్తారంటూ కూడా తండ్రి సిట్ అధికారులకు తెలిపినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో మెసేజ్ ను కూడా పంపించడం జరిగింది. మరొక పక్క ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించి హైకోర్టులో ఇప్పటికే కసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విచారణ కూడా హైకోర్టులో ఈ రోజు జరిగింది. వచ్చే వారానికి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. దీంతో పాటు సిఐడికి అలాగే సిట్ కి కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ కూడా నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసిన నేపథ్యంలో ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది వచ్చే అవకాశం ప్రస్తుతానికైతే లేదు కాబట్టి ఇంకా సమయం పడుతుంది కాబట్టి నేను విచారణకు హాజరు కాబోతున్నానంటూ కూడా ఒక ఆడియోని రాజ్ కసిరెడ్డి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తన తండ్రి ద్వారా సిట్ అధికారులకు రేపు మధ్యాహ్నం 12 గంటలకి విచారణకు వస్తున్నానన్న ఒక సమాచారాన్ని కూడా తెలియజేశాను. తండ్రి ద్వారా పోలీసులకు తెలియపరిచాననే అంశాన్ని కూడా ఈ ఆడియోలో రాజ్ కసిరెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు గతంలో ఒక ఆడియో విడుదల చేశారు. ఏదైతే లీగల్ గా నేను వెళ్తాను కాబట్టి లీగల్ గా ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను అధికారులకు ముందు విచారణకు హాజరవుతానంటూ కూడా రాజ్ కసిరెడ్డి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా హైకోర్టులో కూడా వచ్చే వారానికి వాయిదా పడింది. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో రేపు ఆయన సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే పోలీసులు ఎలాంటి విచారణ చేస్తారు, ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని విచారించేందుకు 4 సార్లు నోటీసులు ఇచ్చారు కాబట్టి రాజ్ కసిరెడ్డిని కనుక విచారించినట్లయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఆధారాలన్నీ కూడా తెలుస్తాయి. కీలక నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి కాబట్టి అన్ని కేసులో ముందుకు వెళ్లాలంటే రాజ్ కసిరెడ్డితో విచారణ అనేది చాలా కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కసిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. 4 సార్లు నోటీసులు జారీ చేశారు. తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా 3 రోజుల పాటు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఎట్టకేలకు రాజ్ కసిరెడ్డి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. హరీష, థ్యాంక్ యూ దుర్గా.